నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. కష్టంలో ఉన్న వారికి సాయం అందించడంలోనే నిజమైన దైవత్వం, మానవత్వం ఉంటుందని నగరానికి చెందిన అర్బన్ పరిధిలోని స్వయం శక్తి సంఘాల రీసోర్స్ పర్సన్లు రుజువు చేశారు. మెప్మా ఆధ్వర్యంలో 2.3 లక్షల రూపాయల చెక్కును శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ద్వారా సీఎం సహాయ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని, సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారని అన్నారు. కట్టుబట్టలతో మిగిలిన తన తోటి వారికి తోచిన సాయం అందించేందుకు ముందుకు వచ్చిన స్వయం శక్తి సంఘాల ఆర్పీలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. మెప్మా వారు అందించిన మొత్తాన్ని మిషన్ డైరెక్టర్ మెప్మా వారికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా సీఎం సహాయ నిధికి జమ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి గిరిజాశంకర్, మెప్మా సీఎంఎంఎస్ వెంకట్రావు, రిసోర్స్ పర్సన్ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. మొన్న జరిగిన వరద బీభత్సం విజయవాడలో జరిగిన సందర్భంగా అక్కడ ఎవరైతే ఈ అందరు బాధితులు ఉన్నారో వారి కోసం శ్రీకాకుళం పట్టణ మహిళా సమైక్య ఈ డ్వాక్రా గ్రూప్ సంఘాలు అందరూ కూడా కలిపి 2,30,000 రూపాయలు సీఎం గారి సహాయ నిధికి అందించడం జరిగింది. వారి వంతు ఏదో సహాయం ఏదో ఒకటి అక్కడ చేయాలనే ఉద్దేశంతో ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాల అందరికీ, సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది మన సాంప్రదాయం, అది మన ధర్మం. మీరు అది పాటించినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, నేటి పోటీ ప్రపంచంలో ప్రజలు ఎక్కువగా హోటల్ ఫుడ్లపైనే ఆధారపడుతున్నారని, వారికి రుచి శుచికరమైన ఆహారాన్ని అందించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ హోటల్ యజమానులకు సూచించారు. నగరంలోని పాత బస్టాండ్లో రోణంకి యుగంధర్ ఆధ్వర్యంలో ప్రారంభించిన రాజా దర్బార్ మిలిటరీ హోటల్ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అనేక హోటల్స్ ఉన్నప్పటికీ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఆహార పదార్థాలు అందజేయాలని చెప్పారు. కస్టమర్లతో మర్యాదపూర్వకంగా మసలుకుంటే ఏ వ్యాపారమైనా దినదినాభివృద్ధి చెందుతుందని సూచించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు నగరానికి వివిధ పనులపై వస్తూ హోటళ్లలో భోజనాలు చేస్తున్నారని, కావున వారికి కావలసిన ఆహారాన్ని సకాలంలో అందజేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసునాయుడు, టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, కొర్ను ప్రతాప్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, విపత్తుల నుంచి కాపాడుకునేందుకు ఏకైక మార్గం మొక్కలు నాటడమని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు బుధవారం అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వాటి అవసరాలను పలువురు వక్తలు వివరించారు. జేసీఐ వారోత్సవాల సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మారథాన్ రన్ను ముందుగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు, జేసీఐ వ్యవస్థాపకులు జేసీ డాక్టర్ భీమశంకర్రావు, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్లు ప్రారంభించారు. అనంతరం 7 రోడ్ల కూడలి నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ఈ ర్యాలీ సాగింది. ఇంటర్నేషనల్ స్థాయిలో అత్యుత్తమ స్వచ్ఛంద సేవా సంస్థగా పేరుగాంచిన జూనియర్ ఛాంబర్స్ ఆధ్వర్యంలో పర్యావరణ హితాన్ని కోరుతూ అవగాహన కార్యక్రమాలు, సదస్సులు చేయటం మంచి విషయమన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ అధ్యక్షురాలు బెందాలం వరలక్ష్ములు మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని హరిత వనాల నగరంగా అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వచ్చి బాధ్యతలు తీసుకోవాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల పేరుతో మొక్కలు నాటి వాటి పరిరక్షణకు పాటుపడాలని కోరారు. పీజెడ్పీ సెనేటర్ పవన్ కుమార్ సహకారంతో జేసీఐ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, అలాగే శ్రీకాకుళం జేసీ మెంబర్స్ అందిస్తున్న పూర్తి సహకారానికి కృతజ్ఞతలన్నారు. ఈరోజు జేసీఐలో వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు
మొక్కలు నాటడం మరియు మారథాన్ అనే ప్రోగ్రాం నిర్వహించాం. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జేసీస్ వారోత్సవాల భాగంగా 3వ రోజు ఈరోజు క్లైమేట్ యాక్షన్ మీద మారథాన్ మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేశాము. ఈ మొక్కలు నాటే కార్యక్రమము ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లోని సూర్యచంద్రరావు గారి అధ్యక్షతన మొదటి మొక్క నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి జర్నలిస్ట్ కొంకేన వేణు గారు, కాబోయే గవర్నర్ అయినటువంటి మురళి గారు, కేవల ఇందిరప్రసాద్ గారు, వనితా వాకర్స్ క్లబ్ లక్ష్మి గారు అండ్ జుంబా దేవి ప్రసాద్ గారు అండ్ టీం ఇందులో హాజరయ్యారు. అదేవిధంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఆర్ట్స్ కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ యూనిట్ యొక్క స్టూడెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఏబిసిడి వర్గీకరణపై ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత మహాసభ గౌరవ అధ్యక్షులు పి బెంజమిన్ అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా బుధవారం స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ఇలిస్పురంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో దళిత మహాసభ రాష్ట్ర నాయకులు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం ఐక్యంగా కులాల్లో చిచ్చుపెట్టి లబ్ధి పొందాలన్న దుర్మార్గమైన ఆలోచనతో పాలన కొనసాగిస్తున్నారని బెంజమిన్ మండిపడ్డారు. ఈ వర్గీకరణ విషయంపై దేశంలో అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించటం లేదో అర్థం కావటం లేదన్నారు. ఇదే సమస్యపై రాష్ట్రపతిని త్వరలో కలిసి దీనివల్ల దళితులకు జరిగే నష్టంపై వివరిస్తామన్నారు. త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ ఎన్ భరత్ భూషణ్ రాజు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు పోతల దుర్గారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత ఉద్యమం సంఘ నాయకులు బోకర నారాయణరావు, బోనెల అప్పారావు, అంపోలు ప్రతాప్, డి రాంబాబు, ఎన్ శ్యామ్ సుందర్, సిర రమేష్, సర్పంచ్ సాకేటి నాగరాజు, న్యాయవాది బి మురళీకృష్ణ, వై గడ్డయ్య, గోవింద్, కేఎన్ మూర్తి, రాము, జగన్ పాల్గొన్నారు. షెడ్యూల్ కులాలను విభజించి ఈ దళిత ప్రజలను, ఈ పేద ప్రజలను ఉద్ధరిస్తానని ఇటు సుప్రీంకోర్టు అటు కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ కూడా మోసం చేస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పేద వర్గానికి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఉండకూడదు. ఈ దేశంలో హిందూ మెజారిటీ, హిందూ ఆధిపత్యం, హిందూ అధికారం కొనసాగాలనే కుట్ర ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. అందుచేతనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసి పేదవాడికి ఎవరికి కూడా అభివృద్ధి చెందే అవకాశాలు లేకుండా చేసి ఉన్నారు. అంతేకాదు ఆర్టికల్ 239 ప్రకారం, రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 39 ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి వనరులు, ఉత్పత్తి సాధనాలు, భూమిని అంతటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయటానికి లేదు. ఈ పేద ప్రజలందరికీ పంచాలని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 39 చెప్తూ ఉంది. ఈ దేశానికి 74 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి. అయినప్పటికీ కూడా ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలైంది. అయినప్పటికీ కూడా పేదవాడు భూమి మీద వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ఘనంగా సాగుతున్నాయి. అదే సమయంలో శక్తి మేరకు నిమజ్జన కార్యక్రమాలు కూడా వైభవంగానే నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 5 రోజుల నుంచి నిమజ్జనాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మండపాల వద్ద జాగ్రత్తలు పాటించి అప్రమత్తతో వ్యవహరించి నిమజ్జనం ప్రశాంతంగా సాగే విధంగా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అంటున్నారు. నిమజ్జనం సందర్భంగా ఉత్సవాలలో జలాశయాల వద్దకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో తమ శాఖలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం ప్రదేశాలలో గజ ఈతగాళ్లను నియమిస్తున్నారు. నిమజ్జనం కోసం వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు, యువకులను పెద్దలు కనిపెట్టుకుని ఉండాలని, ఈత రాని వారు నీళ్లలోకి దిగకూడదన్నారు. ఊరేగింపులు నిమజ్జన సమయంలో మద్యానికి దూరంగా ఉండాలని కోరారు. నిమజ్జనానికి చిన్నారులను ఒంటరిగా పంపించరాదని హితవు పలికారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న
జరుగుతున్నాయని, నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ పోలీస్ యంత్రాంగాన్ని, అధికారులకు సహకరించాలని కోరారు. అన్ని దానాల కన్నా అన్నదానమే గొప్పది. ఏ దానం చేసినా కూడా అవతల వ్యక్తిని తృప్తి పరచలేం, కానీ ఒక్క అన్నదానంతోనే అవతల వ్యక్తి తృప్తి చెందుతాడు. అందుకే అన్ని దానాల్లోకి అన్నదానమే గొప్పదంటారు పెద్దలు. మిగతా దానాలు కూడా గొప్పవే అయినప్పటికీ వాటిలో తృప్తి ఉండదు. ఎవరికైనా 1 కేజీ బంగారం ఇస్తే వారి మనసులో ఇంకో కేజీ ఇస్తే బాగుండును అనిపిస్తుంది. ఏ వస్తువైనా దానం ఎంత ఇచ్చినా తృప్తి కలగదు, కానీ ఒకరోజు భోజనం పెడితే వారి కడుపు నిండితే వారికి తృప్తి కలుగుతుంది. ఇంకా చాలు అనిపిస్తుంది. వారు మనల్ని తృప్తిగా ఆశీర్వదిస్తారు. అలాగే దాహంతో ఉన్నవారికి జలం ఇవ్వటం కూడా చాలా పుణ్యాన్ని ఇస్తుంది. దుర్గా ధీరజ్ పివి నాగజ్యోతి ట్రస్ట్ సౌజన్యంతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని అనాథలకు, పేదలకు, అన్నార్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నగరంలోని అటవీశాఖ కార్యాలయం వెనుక ఉన్న రెల్లవీధిలో రోజుకు సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. గత 4 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రముఖ మృదంగ కళాకారులు దివంగత మండా కృష్ణరాం ప్రసాద్ గారి 76వ జయంతి ఉత్సవాలు ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5:30 జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతాయని శ్రీ తరిణీ కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మండా శ్రీనివాస్ తెలిపారు. ఉత్తరాంధ్ర లయతరంగం సుమారు 7 దశాబ్దాల పాటు జీవితమే మృదంగంగా, మృదంగమే జీవితంగా శాస్త్రీయ సంగీత సేవలో తరించి ఎంతోమంది వర్ధమాన కళాకారులను శ్రీకాకుళం జిల్లాకి పరిచయం చేసిన మృదంగ భీష్మ బిరుదుని సార్థకం చేసుకున్న మండా కృష్ణరాం ప్రసాద్ గారి 76వ జయంతి ఉత్సవం ఈ నెల 12వ తారీఖు అనగా రేపు సాయంత్రం 5:30 జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుపునున్నట్లు శ్రీ తరిణీ కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీ మరియు చైర్మన్ మండా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో మీడియాకి తెలియజేశారు. కార్యక్రమంలో సాయంత్రం 5:30 స్థానిక వర్ధమాన కళాకారుల ప్రదర్శన, 7 గంటలకు సభ సౌరభంలో శ్రీకాకుళం మృదంగ మలయ మారుతం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారికి శ్రీ మండా కృష్ణరాం ప్రసాద్ స్మారక మృదంగ పురస్కారం మరియు సన్మానం, 7:30 శృతిలయ రంజని మృదంగ లయ విన్యాస కార్యక్రమం ఉంటాయని తెలియజేశారు. లయ విన్యాస కార్యక్రమం మావుడూరు సూర్యప్రసాదరావు గారి నిర్వహణలో మండా శ్రీనివాసరావు, బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మలు పాల్గొంటారని, గాత్ర సహకారం మావుడూరు సత్యనారాయణ శర్మ, శ్రీనివాసరావులు, వాయులేనంపై వాయునందన శర్మ సహకరిస్తారని, ఈ కార్యక్రమంలో కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ నెల 12వ తేదీ మా పూజ్య గురువరేణ్యులు స్వర్గీయ మండ కృష్ణరాం ప్రసాద్ గారి 76వ జయంతి ఉత్సవాన్ని స్థానిక కేంద్ర గ్రంథాలయం మొదటి అంతస్తులో నిర్వహించడానికి మా తరిణీ కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ నిర్ణయించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. జయంతి ఉత్సవంలో భాగంగా ఈనాడు మృదుమధుర గంభీర మేఘగర్జన నాదంతో మృదంగ లైవిన్యాస ఝరి, మృదంగ లైవిన్యాస మలయమారుతం ఒక అద్భుతమైన సంగీత కుటుంబాన్ని నుంచి వచ్చిన ఆమ్దాల వలస వాస్తవ్యులు శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారికి మా గురువుగారి పేరు మీద మండ కృష్ణరాం ప్రసాద్ స్మారక మృదంగ పురస్కారంతో సగర్వంగా మా ట్రస్టు సత్కరించడానికి నిర్ణయించుకుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమంలో సంగీత కళాకారులు, సంగీతాభిమానులు, సంగీత కళా పోషకులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవని సవినీయంగా మా ట్రస్ట్ అందరినీ వేడుకుంటున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా వర్ధమాన కళాకారులందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ప్రదర్శనలు ఇప్పించే లక్ష్యంతో సాయంత్రం 5:30 కళాకారుల ప్రదర్శన మా గురువుగారికి నివాళిగా ఉంటుంది. అలాగే రాత్రి 7:30
శృతిలయ రంజని, డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మ గారి మరియు శ్రీనివాసరావు గాత్ర సహకారంతో మావుడూరు సూర్యప్రసాదరావు గారి ఆధ్వర్యంలో మృదంగ లైవ్ విన్యాస కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా సవినీయంగా వరదలు అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటి. అవస్థాపన, వ్యవసాయం మరియు మానవ జీవితానికి విస్తారమైన నష్టాన్ని కలిగిస్తాయని రెడ్ క్రాస్ చైర్పర్సన్ జగన్మోహన్ రావు అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరం రెడ్ క్రాస్ భవన్లో ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు విపత్తు నిర్వహణలో కీలకమైన సాధనంగా ఎక్కువగా గుర్తించబడుతున్నాయన్నారు. ఇటీవలి అధ్యయనాలు మరియు సాంకేతిక పురోగతులు వరదల ప్రభావాలను తగ్గించడంలో వరద ముందస్తు హెచ్చరిక వ్యవస్థల యొక్క ముఖ్యమైన ప్రయోజనాలను హైలైట్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురవటంతో నగరాలు, పట్టణాల్లోని ప్రజలు అల్లాడిపోయారు. అప్పుడప్పుడు వస్తున్న వరదలకే తీవ్ర అవస్థలు పడ్డారన్నారు. కానీ గోదావరి, కృష్ణా తీరంలో వందల గ్రామాలకు చెందిన వేల కుటుంబాలకు వరదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. వరదలు వచ్చేటప్పుడు ఎవరూ భయపడకూడదని, వాటిని ఎదుర్కొనేలా మనం నిలబడాలన్నారు. ప్రతి ఇంట్లో లైఫ్ జాకెట్లు ఉండటం వల్ల వరద ప్రభావం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఒక్కరు ఫస్ట్ ఎయిడ్ గురించి, డిసాస్టర్ గురించి తెలుసుకునే ఆవశ్యకత మాత్రం ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేస్తున్నాను. ఇవాళ చదువుకున్న ప్రతి విద్యార్థి గ్రాడ్యుయేట్స్ లెవెల్ నుంచి, ఇంటర్మీడియట్స్ లెవెల్ నుంచి వాళ్ళందరూ డిసాస్టర్ అంటే ఏమిటి, విపత్తు ఎలా వస్తుంది, ఎన్ని రకాల విపత్తులు ఉన్నాయి, ఏ రకాల విపత్తుల్లో ఎలాగ మనం దాన్ని వెళ్ళొచ్చు, ప్రతి ఇంట్లోని ఇవాళ వరదలు వచ్చే టైంకి మనము లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్ ఇంట్లో ఒక్కొక్కటి ఉంచుకుంటే మంచిది. అది మనకి ఈజీ. మనం వెళ్ళి ఒకరి పరిస్థితి ఒక దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే మనకు తాలూకా అర్జెంట్ నెసిటీ ఏమైనా తెచ్చుకోవాలన్నా మనం తెచ్చుకోవచ్చు. అది ఒక మెథడ్ ఆఫ్ ఇది అని నాకు తోస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక లైఫ్ బాయ్, ఒక 2-3 లైఫ్ జాకెట్స్ ఉంచుకుంటే సేఫ్టీగా వాళ్ళేమో అవ్వచ్చు. అంటే ఇలాంటి రెయినీ సీజన్స్ కానీ ఏ సీజన్లో కానీ ఏ విపత్తులు కానీ వరదలు. ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాకి ఇవాళ మొన్ననో మన జిల్లా కలెక్టర్ గారు ఇవాళ ఫ్లడ్ సిచ్యుయేషను చాలా అలార్మింగ్గా ఉందని చెప్పడం జరిగింది. వంశధార అండ్ నాగావళి నదులు అయినా లక్కీగా మళ్ళీ వర్షం తగ్గడం వలన మనకు ఆ యొక్క విపత్తు మనకు రాలేదు లక్కీగా. అయినా ఎన్నో పంట పొలాలు అలుపెరుగని ప్రజా పాలకుడు సీఎం చంద్రబాబు నాయుడని టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ వరద బీభత్సంపై అందరి సహకారంతో ధీటుగా ఎదుర్కొని విజయం సాధించారన్నారు. 10 రోజులుగా వరద ముప్పు ప్రాంతాలలో బాధిత ప్రజలకు అండగా ఉంటూ భరోసా కల్పించే చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజాపక్షాన నిలబడి నిబద్ధతతో నిజాయితీగా పనిచేస్తున్నారని తెలిపారు. అపారమైన మేధస్సు, అనుభవంతో అనుక్షణం చంద్రబాబు విపత్తును రేయంబవళ్లు శ్రమించి ఎదుర్కొన్న తీరు అద్భుతమన్నారు. ముంపు ప్రాంతాల్లో నిరంతరం శ్రమించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కూటమి ప్రజా ప్రతినిధులు, నాయకులు, అనునిత్యం ప్రజా పక్షాన శ్రమిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వరద ప్రాంతాలలో సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీరందరూ సమిష్టి కృషితో నిరంతరం శ్రమించారు. ముఖ్యంగా ఆ రోజు నుంచే విజయవాడలో కలెక్టరేట్ ఆఫీసులో బస్సులోనే ఉండి నిరంతరం మోకాళ్ళ లోతు నీటిలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అట్లాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తాను చెప్పింది చేసే కింజరాపు అచ్చెన్నాయుడు గారు వీళ్ళంతా నిరంతరం తిరిగారు. అట్లాగే మన సిక్కోలు ముద్దుబిడ్డ, యూత్ ఐకాన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే
నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు, మిగిలిన మంత్రులంతా, శాసనసభ్యులు అందరూ సమిష్టిగా కృషి చేసి దీనిపై యుద్ధం చేసి విజయం సాధించాం. అట్లాగే శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు తనను నమ్మి ఎన్నుకున్నందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ఆ ఆశయ సాధన. సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరం. సమతుల ఆహారాన్ని భుజించిన పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని సూపర్వైజర్ కె ఉమా, వార్డ్ ఇన్ఛార్జ్ సీపాన మల్లేశ్వరరావులు అన్నారు. శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్ గుజరాతీపేట సెక్టార్ 50వ డివిజన్ పరిధిలో గల భైరివానిపేట, సీపానాయుడుపేట అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన దేశంలో 50% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారన్నారు. పోషకాహార లోపంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శారీరక పెరుగుదల, చురుకుదనం మందగించే పిల్లల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనటం ఆందోళన కలిగిస్తోందన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం అందకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయన్నారు. పిల్లలు బలిష్టంగా, ఎత్తు, చురుగ్గా ఉండి పెరగటానికి పోషక విలువలున్న ఆహారం ఎంతో ముఖ్యం అన్నారు. పోషకాహార లోపం ఉంటే అనారోగ్య సమస్యలకు దారితీస్తాయన్నారు. పోషకాహారంలో సమపాలలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ ఉండటం వల్ల చిన్నారుల పెరుగుదలకు, అభివృద్ధికి తోడ్పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, ఆశా వర్కర్లు, పిల్లలు, అంగన్వాడీ టీచర్స్, వెంకటరమణమ్మ, కృష్ణకుమారి, రత్నం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలని వేదవతి లక్ష్మీబాయి డిమాండ్ చేస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపడుతున్న నిరసనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వేదవతి లక్ష్మీబాయి మాట్లాడుతూ, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 115 రద్దయితేనే కాంట్రాక్ట్ నర్సులకు న్యాయం జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,200 మంది నర్సులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారన్నారు. నర్సింగ్ విద్యలో 3 సంవత్సరాల డిగ్రీ చేసిన వారు, పీజీ చేసిన వారు, పీహెచ్డీ చేసిన వారు కోవిడ్కు ముందు నుంచి కూడా తమ అమూల్యమైన సేవలను అందిస్తున్నారన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ఎంపీహెచ్డబ్ల్యూ పేరుతో నామమాత్రపు శిక్షణ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ స్టాఫ్, నర్సులు మరియు నర్సింగ్ స్టూడెంట్లు పాల్గొన్నారు. నా పేరు బి అశోక్ అండి. నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నందు పనిచేస్తున్నానండి గత 5 సంవత్సరాలుగా. ఇప్పుడు ఏదైతే ఏఎన్ఎంస్ని రెగ్యులర్ చేయాలనుకుంటున్నారో ఈ 115 జీవోని అధికారులంతా తెలిపి వారికి ఏదైతే పోస్టింగ్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే గత ప్రభుత్వము మాకు మోసం చేసింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చి మాకు మోసం చేస్తుంది. ఏ రీతిగా అయినా సరే మేము స్టాఫ్ నర్సులు, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మేము మోసపోతున్నామండి. అందుకని ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి, మేము కోవిడ్ లాంటి మహమ్మారి వ్యాధులు సోకినప్పుడే మేము ప్రాణాలకు తెగించి పనిచేస్తామండి. కాబట్టి మమ్మల్ని తక్షణమే గవర్నమెంట్ గుర్తించి మాకు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి, నా పేరు జయమ్మ. నేను శ్రీకాకుళం జీజీహెచ్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. అయితే మా బాధని మీకు వ్యక్తపరచుకోవాలనుకుంటున్నామండి. బాధతో ఇది చెప్పింది, మేమేమి మిమ్మల్ని ఖండించి మాట్లాడేది కాదు. దొడ్డితో అవున పోయేటప్పుడు మనలో లోపం ఉంటుంది అంటారు. మేము ట్రైనింగ్ అయ్యి ఇక్కడ వర్క్ చేస్తున్నామండి. రాత్రికి రాత్రి జీవోలు పాస్ చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తే మరి మేము ఎంత కష్టపడింది దేనికండి? మా పొట్ట మీరు కొడుతున్నారనే విషయం మీరు గమనించి మాకు గట్స్ ఉన్నాయి. రిటర్న్గా టెస్ట్ రాయడానికి మాకు గట్స్ ఉన్నాయి. లేదంటే మళ్ళీ మేము జాబ్కి అప్లై చేయడానికి మీరు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తే మేము అప్లై చేసుకొని మా పర్సంటేజ్తో మళ్ళీ మా జాబ్స్ మేము రెగ్యులర్గా
పొందుకోవడానికి మాకు ఆ ధైర్యం ఉంది. మీకు ఆ ధైర్యం ఉంటే దయచేసి మాకు ఆ అవకాశాన్ని ఇప్పించండి. థ్యాంక్ యూ. కేకొత్తూరు ఆశా వర్కర్ను వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏఎన్ఎం బి హేమలత, ఎంఎల్ పిహెచ్పి కమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కె నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. టెక్కలి మండలం కేకొత్తూరు పిహెచ్సిలో ఆశా వర్కర్గా పనిచేస్తున్న సరస్వతిపై ఏఎన్ఎం వేధింపులు తాళలేక సరస్వతి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసి టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఆశా వర్కర్ను ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు కె నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్కలి సచివాలయం 3 పిహెచ్సి ఏఎన్ఎం బి హేమలత మరియు ఎంఎల్హెచ్పి కమల వేధింపు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుని టెక్కలి ఏరియా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుందని వారు అన్నారు. ఆశా కార్యకర్తల పట్ల అనుసరిస్తున్న వైఖరి, సూటిపోటి మాటలు, తిట్లు, బూతులు భరించలేక బాధలతో మానసికంగా కృంగిపోతూ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఏఎన్ఎం అర్ధరాత్రి సహితం ఫోన్లు చేస్తూ ఫోటోలు పెట్టు అంటూ బూతులు తిడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేసుకుందంటే ఏఎన్ఎం పెట్టే వేధింపులు భరించలేక ఆవిడ చనిపోవాలని చెప్పేసి మాత్రలు మింగి చావు బతుకుల మధ్య ఇక్కడ టెక్కలి ఏరియా హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఏఎన్ఎం నిత్యం ఈ సనపల సరస్వతికి ప్రతి నిమిషం రాత్రి అనక పగలనక అర్ధరాత్రి 2 గంటప్పుడు కూడా ఈవిడికి అనేక వేధింపులు గురి చేస్తూ ఉంది. ఏఎన్ఎం గురి చేయడం వల్ల మన సరస్వతి ఆ బాధలు భరించలేక ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. 2 గంటప్పుడు కూడా పనిచేసి నువ్వు పనికిరావు, నువ్వు ఇలాంటిదానివి అలాంటిదానివి, ఒళ్ళు బలిసిందా, ఇంకా చెప్పడానికి నోటికి రాని మాటలతో కూడా ఆవిడని తిట్టడం మొదలెట్టింది. ఈ తిట్టడం టార్చరు గత 15 రోజులుగా ఇదే ఒక టార్గెట్ చేసుకుని మరి సరస్వతి మీద ఆ ఏఎన్ఎం వేధింపులు గురి చేసింది. అందుకని చెప్పేసి ఈ రకంగా వేధింపులకి గురి చేయడం వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని ఈ రోజు 3వ రోజు అయినా సరే ఇంకా హాస్పిటల్లో ఆవిడ చావు బతుకుల మధ్య ఉంది. అందుకని ఈవిడికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము డిఎంఎన్హెచ్ఓ గారిని గవర్నమెంట్ని కోరుతా ఉన్నాం. ఇలాంటి వేధింపులు జిల్లాలో ఆశా వర్కర్ల మీద నిత్యకృత్యమైపోయి ఈ ఏఎన్ఎంలు ఎంఎల్హెచ్పీలు కూడా వేధింపులు ఆపాలని చెప్పేసి, అలాగే ఆశా వర్కర్కి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లు కూడా మనుషులే, వాళ్ళు విధులన్నీ కూడా సక్రమంగా కరోనా టైంలో కూడా ఎవరు వెళ్ళలేని సమయంలో కూడా ప్రతి ఆశా వర్కరు కింద స్థాయికి వెళ్ళి క్షేత్రస్థాయికి వెళ్ళి పనిచేశారు. వీళ్ళు పనిచేసిన ఆశా కార్యకర్తలు ఈరోజు 24 గంటలు పనిచేస్తున్నారు. సెలవులు లేవు వీళ్ళకి. నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇల్లు కూడా చూడకుండా, సొంత వాళ్ళ కుటుంబాన్ని చూడకుండా ఈరోజు పనులు చేస్తూ ఉంటే ఈ ఏఎన్ఎంల వేధింపులు ఒక పక్క, పిహెచ్ఎన్ల వేధింపులు ఒక పక్క, డాక్టర్ల వేధింపులు ఒక పక్క, ఇంట్లో కుటుంబాన్ని చూసుకోవాలా లేకపోతే కేసులు చూడాలా, వేధింపులు ఎదుర్కోవాలన్న దీంట్లో సతమతం అవుతున్నారు ఈ రోజున. అందుకని వెంటనే ఆ ఏఎన్ఎంని మన టెక్కలి కోయికత్తూరు పిహెచ్సి ఏఎన్ఎంని వెంటనే ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఆవిడ వచ్చి సనపల సరస్వతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఆవిడని వెంటనే విధుల్లోంచి తొలగించాలని కూడా చెప్పి మేము కోరుతా ఉన్నాం ఏఎన్ఎంని. ఈ వెంటనే డిఎంఎన్హెచ్ఓ గారు చర్య తీసుకొని వెంటనే దీని మీద తక్షణమే స్పందించాలి. లేనిచో జిల్లా అంతటా కూడా మేము పెద్ద ఉద్యమాన్ని దీన్ని తీసుకొచ్చి సరస్వతి న్యాయం చేసేదాకా కూడా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పేరు చెప్పండి. నా పేరు కె నాగమణి, ఆశా వర్కర్ల సంఘం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.